శారదా శారదా నీకు ఉద్యోగం వచ్చింది. నిజంగానన్నయ్య? ఎక్కడ ఉద్యోగం? ఉద్యోగం మెడ్రాస్ లో. ఎంత జీతం? నువ్వు అడిగినంత. ఏ ఉద్యోగం? ఏముంది, ఆటలాడటం పాటలు పాడటం. సరిగ్గా చెప్పన్నయ్య, నీకెప్పుడు వేళాకోవడమే. అవునమ్మా. అనగనగా ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి తల్లి లేదు. ఆ అబ్బాయికి నువ్వు ఆట పాటలు చదువు సంచులు నేర్పించి ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దాలి. ఎవరా అబ్బాయి? పాపులర్ సినీ నాయకుడు గాయకుడు అయిన రాజేష్ ఏకైక పుత్రుడు. సినిమా హీరోనా? ఎందుకమ్మా సందేహిస్తావు? రాజేష్ ఇస్ జెంటిల్మన్. ఎందుకు వెళ్తావా వెళ్ళవా? ఎందుకు వెళ్ళను, తప్పకుండా వెళ్తున్నా. బిఏ డిగ్రీ పుచ్చుకున్నాను, ఏదైనా ఉద్యోగం చేయాలి కదా. ఎన్నాళ్ళని నేను నీ మీద ఆధారపడి ఇలా ఊరికి కూర్చుంటాను అన్నయ్య. నువ్వు రేపే మెడ్రాస్ టికెట్ కొనేసేయి, నేను తప్పకుండా మెడ్రాస్ వెళ్తున్నా. వెరీ గుడ్. ఎవరు కావాలమ్మా? బాబుగారు ఉన్నారా? బాబుగారు ఇంకా ఊరి నుంచి రాలేదమ్మా. అమ్మగారు ఉన్నారు. అమ్మగారంటే? అనసూయ అమ్మగారు, బాబుగారు అక్కారు. నేను వారిని కలవాలి. రండి అమ్మా. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నానండి. నా పేరు శారద. ఓహో, నువ్వేనా మా కిరణ్కి పంతులమ్మగా? అవునండి. మా తమ్ముడు రాశాడు నువ్వు వస్తున్నావని. ఏం చదివావు? బిఏ పాస్ అయ్యానండి. ఇంతకు ముందు ఎక్కడ ఉద్యోగం చేసావు? కొన్నాళ్ళు ఒక కాన్వెంట్లో పనిచేశాను. మరి ఎందుకు మానేశావు? పీకేశారా? లేదండి, సరిగ్గా నడవడం లేదని స్కూలే మూసేశారు. తల్లిదండ్రులు ఉన్నారా? లేరండి, ఇద్దరు నా చిన్నప్పుడే పోయారు. మరి ఎవరి దగ్గర ఉంటున్నావు? మా అన్నయ్య ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉంటున్నాం. అతనేం చేస్తాడు? హైదరాబాద్ లో ఒక పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆనంద్ అని రాజేష్ గారికి బాగా తెలుసండి. ఓ, నీకు పెళ్ళయిందా? లేదండి. ఏ? నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేదాకా చేసుకోదలుచుకోలేదండి. ఒకరి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. అలాగా, మంచిది. చూడమ్మాయి, మా రాజేష్ కథ అంతా నీకు తెలుసు అనుకుంటాను. ఏడాది క్రితం మా మరదలు పోయింది. వాడికి ఒక్కడే పిల్లాడు. రాను రాను వాడి అల్లరి ఆగడం ఎక్కువైపోతుంది. నువ్వేదో 4 చిలక పలుకులు చెప్పినంత మాత్రాన సరిపోదు. వాళ్ళని బుద్ధిమంతుల్ని చెయ్యాలి, భయం భక్తి నేర్పాలి. అలాగేనండి. నీ పనులు తప్ప మిగతా విషయాల్లో నువ్వు జోక్యం కలగజేసుకోకూడదు, తెలిసిందా? చిట్టి, చిట్టి, నీకోసం టానిక్కులు తీసుకొచ్చాను. అక్కడ పెట్టండి. ఈవిడ గారు కొత్త పంతులమ్మ. నమస్కారం. కిరణ్ దగ్గరకు తీసుకువెళ్ళండి. అలాగే రామారా.